బీహార్ ఎన్నికల వ్యవహారం మీద సుప్రీంకోర్టు ఏదైతే సర్ అనేటటువంటి పేరుతో అక్కడ చేసినటువంటి యాక్టివిటీస్ మీదన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందింది. అంటే ఈ మధ్యన ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఘాటుగా చెప్తుంది కదా, నా విధిని నేను రాజ్యాంగబద్ధమైన విధి నాది నేను నిర్వహించుకుంటాను. అది సుప్రీంకోర్టు కోపం వచ్చింది. ఎందుకంటే ఈవెన్ రాష్ట్రపతిని కూడా గవర్నర్లు అయినా సరే మా కిందే, అంటే టోటల్గా దేశానికి సుప్రీం మేమే పాలకులం అన్నటువంటి తరహాలో చట్టాలనైనా సరే మేమే చూస్తాం, పార్లమెంట్ అయినా మా కిందే, గవర్నర్లు రాష్ట్రపతులైన మా కిందే అన్నటువంటి రూట్లో ఉంది ప్రస్తుతం న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి యాంగిల్. ఇప్పుడు అందుకే ఈసీ మీద కొంచెం కోపం వచ్చినట్టుంది. అందుకే ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ఎస్ఐఆర్ని రద్దు చేస్తాం సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలు పాటించిందని భావిస్తున్నట్టు పేర్కొంది. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ జాబితా సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారణ చేసి సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాధ్యతలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ విషయం మీద తాము అసంపూర్తి అభిప్రాయాలు వెల్లడించలేమని, అక్టోబర్ 7న తుది వాదనలు విన్న తర్వాత తీర్పును వెల్లడిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీహార్ సమగ్ర ప్రత్యేక సవరణలో ఆధార్ను ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ తాజా అంశం అనేది ప్రత్యేక సమగ్ర సవరణ అన్నటువంటి చట్టవిరుద్ధంగా అనిపిస్తే మొత్తాన్ని రద్దు చేస్తామని చెప్తుంది. బాగానే ఉంది. ఇప్పుడు కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత తీర్పులనే మార్చేశారు, లేకపోతే కింద కోర్టుది పై కోర్టులో తీర్పు మార్చు వచ్చారు. మరి దానికి ఏమంటారు? అప్పుడు టోటల్ వ్యవస్థలను రద్దు చేస్తారా లోపం వస్తే? అదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.